రష్యా చొరబాటు కొనసాగుతూ ఉంది. ఎడతెరిపి లేనటువంటి దాడులు ఉక్రెయిన్లో కొనసాగిస్తూ ఉంది. లుహాన్స్కి, డొనెట్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలను ఆక్రమించుకుంటే ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో కూడా ఎన్నికలు నిర్వహించారు, అధ్యక్ష ఎన్నికలు. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా పుతిన్నే తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 88% మంది ప్రజలు టోటల్గా పుతిన్ని ఎన్నుకుంటే రష్యా లోపల ఈ ప్రాంతాలతో కూడా కలిపినప్పుడు 85% దాకా తగ్గింది. అయినా సరే 85% అంటే 100కి 85 మంది పుతిన్నే కోరుకుంటున్నప్పుడు ఇంకా ఆగేది ఎక్కడ ఉంటుంది? తాజాగా ఆ పుతినే మళ్ళీ గెలవడం, 6 ఏళ్ళు తనే అధ్యక్షుడు కావడంతో రష్యన్ సైన్యంలో ఉత్సాహం వచ్చింది. ఉక్రెయిన్ సైన్యం నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో ఉక్రెయిన్ సైన్యం ఒక్కసారిగా బెల్గ్రేడ్ ప్రాంతంలోకి చొరబడి అక్కడ అటాక్ చేసి ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలనుకుంటే రష్యా వాళ్ళని తొదముట్టించి వదిలిపెట్టింది. 1850 మందిని చంపేసింది. అదే సందర్భంలో రష్యా అక్కడితో ఆగలేదు, కొత్తగా ఇక ఇన్వేజన్ పెంచేసింది. ఏదైతే మిరియోన్ ఏదైతే టౌన్లెట్, జపోరిజియాలో ఉన్నటువంటి మిరియోన్ టౌన్లెట్ని స్వాధీనం చేసుకుంది, టౌన్షిప్ని. తద్వారా ఇప్పటికీ ఒక్కొక్క ప్రాంతాన్ని అంటే ఇంతకుముందే స్వాధీనం చేసుకున్నటువంటి పట్టణాలు కాకుండా ఇప్పుడు క్రమంగా ఒక్కొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకునే దిశగా రష్యన్ సైన్యం దూసుకుపోతుంది. కంట్రోల్ చేయడం ఎలాగో అర్థం కాక నాటో వైపు తల తిప్పి చూస్తోంది ఉక్రెయిన్.